నమస్తే బిగ్లీ అందరూ ఎలాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు ద బుజ్జో హబ్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే మాయా. ఫ్రెండ్షిప్ డే రోజు మనం అలాగే షికార్కి మన ఫ్రెండ్స్ తో వెళ్ళిపోతున్నాం మాయా. ఎస్ ఈ రోజు అయితే ఒక ధూమ్ ధామ్ వీడియో అయితే వస్తుంది, చూసేయండి. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. అండ్ చూడండి మా తమ్ముడు మా మాయలందరినీ ఏడిపిస్తున్నారు. మాయలు చూడండి ఒకటైపోయి మా తమ్ముడు మీద అటాక్ చేద్దామని చూస్తుంటారు. దాడి ఇది హత్యా దాడి. అండ్ చూడండి బుల్లేక బాల్ కూడా వచ్చేసాడు మా ధనుష్ బాబు అండ్ మా మాయల కొడుకు. ఇంకా అన్నీళ్ళు అందరూ వచ్చేసారు. ఇంకా మా వాసని కూడా ఇక్కడ ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాం. ఇంకా మా సురేష్ అన్నయ్య ఇంకా అందరు కలిపి ఇంకా రెడీ అయిపోయామ్మా. ఇంకా మరి బయలుదేరుతున్నాం, సామాన్లు సర్దున్నాం అమ్మా. కష్టపడ్డారు రైలు, కష్టపడి నువ్వు కష్టపడలేదు. ఇంకా మా మాయ వేసుకుంటున్నాడమ్మా. వీడియో ఎప్పుడు వస్తుంది ఇంకా ఈ సంక్రాంతి కదా, వచ్చే సంక్రాంతికి ఇంక శివరాత్రికి ఎప్పుడు ఎడతారో వీడియో అని చెప్పి నన్ను వేసుకుంటున్నామ్మా. ఇంకా మా మాయ అయితే ఇంకా అయితే కుర్రోళ్ళందరూ ఇంకా అలా ఎక్కేసి బయలుదేరిపోయి ఇంకా మా తమ్ముడు ఒకసారిగా ఊపుగా ఇంకా అందరినీ వేసుకుంటున్నాడు. బండి తీరా బాబు, బండి తీ డ్రైవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే మాయా, గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మాయా. గుడి మాత్రం చాలా స్పెషల్ మాయా, ఎందుకంటే ముందు మాట్లాడుకుందాం గుడి గురించి. ఈ అమ్మవారి పేరు మజ్జిగేరమ్మ మాయా. ఈ గుడి అయితే ఆల్రెడీ రాయగఢ్లో ఉంటుంది. అమ్మవారు ఇక్కడ 12 years బ్యాక్ అయితే నిలిచారు మాయా. ఈ గుడి గురించి అయితే చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి మాయా. ఇంకా పదండి మాయా, లోపలికి అయితే వెళ్ళిపోతాం గుడిలోకి. అమ్మవారి గురించి స్పెషాలిటీ అంటే ఇక్కడ ఫస్ట్ అమ్మవారి వేప చెట్టులోంచి వచ్చారు గైస్. ఏంటంటే పైన పాలు రూపంలోనే వచ్చారు గైస్. అయితే ఒక ఆవిడమేనికి వచ్చి ఇక్కడ నేను ఇలా నిలిచాను. ఇక్కడ ఇంకా పాలు అయితే కారుతున్నాయి గైస్, చెట్టుగా అయితే ఫుల్ బీభత్సంగా పాలు కారుతున్నాయి అని అందరూ వచ్చి చూస్తుంటే ఆవిడమేనికి వచ్చి నేను ఇక్కడ మజ్జిగేరమ్మ అని నేను ఇక్కడ నిలిచాను అని చెప్పి మాకు గుడి కట్టండి అని చెప్తే పక్కన గుడి కట్టారు గైస్. ఇంకోటి ఈరోజు మనం ఇంకా అలాగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకొకటి ఇంకా కూరగాయలు ప్రిపరేషన్ చేస్తున్నాం గైస్. మొత్తం కటింగ్ అది మా మాయ చేస్తున్నాడు. మా మాయం చేయలేదు అయితే నేనే కట్ చేసుకున్నాను ఇంక లాస్ట్కి. ఇంకా నేను వచ్చి స్టార్ట్ చేస్తాను గాయస్. ఇంక వంట ఉండడం ఇంకా నాకు అయితే ఇంక ఇలాగ వీళ్ళు పెట్టరు, ఎక్కడికి వెళ్ళి మనమే ఉండాలి. మనం వండిపోతే ఇక్కడ అవ్వదు. ఇంక ఈ రోజు అయితే మనం ఇంకోటి మా చికెన్ కర్రీ మనం చేసింది అండ్ చికెన్ ఫ్రై ఇది అండ్ చికెన్ బిర్యానీ అండ్ ఇదైతే వైట్ రైస్ మాయా. ఇంక ఇలాగైతే చికెన్ రోస్ట్ కూడా మన దగ్గర ఉంది మా. చికెన్ రోస్ట్ కూడా వేసుకొని తినేసాం. ఇంకా అలాగే టేస్ట్ చేస్తున్నాయి, బాగుంది. సూపర్ చేసాడు మా బావ అయితే. ఇంకా మా ఇంక గాలి ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నాం మా ఆయనందరూ ఇంక పాపం హుషారుగా అలాగే ఈసుకుంటూ ఇంకా భోజనాలు కదా స్టార్ట్ అయిపోయాం. ఇంకొతే ఇంకా మా మాయ నాకు తినిపిస్తున్నాడు, మా బామ్మలు కూడా తినిపించేద్దంట. మా మాయ చేయడం ఇంకోసారి ఇలా తగ్గదు. ఇంకైతే ఇంకా అలాగా మన వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయింది. ఇంక సెకండ్ బ్యాచ్ కూడా ఇంకా అలా మన వాళ్ళు వచ్చి కూర్చున్నారు, వేసుకుంటున్నామ్మా. ఇంకా బకెట్ చికెన్ అంతా నీవే తినేసాక అని చెప్పి కమ్మ తిప్పుతుండే. ఇంకేం చెప్తాం, మాయలు పడాలి, బామ్మలు తీసుకోవాలి.
కష్టాలు బిర్యానీ బాగా వండాడు. మనం కూడా టేస్ట్ చేసుకుని టైం వస్తుంది. ఇంకా చికెన్ ఫ్రై, ఇంకా బిర్యానీ, ఇంకా మనం వండిన చికెన్ కర్రీ బొబ్బట్టు ఒకటి వేసుకున్నాను. ఇంక మనం కూడా టేస్ట్ చేద్దాం, బాగుందాం మా ఫుడ్ అవుతే. ఇంకా అలా తినేసాను. ఇంక తినేసి మనం అయితే ఇంక బయలుదేరిపోయామయ్యా. ఇంక అందరు చూడండి దిగాలు పడిపోయారు. మా తమ్ముడు కాను తమ్ముడు స్టార్ట్ చేసాడు మ్యూజిక్. ఇంక మ్యూజిక్ ఆగదు ఇంకా. ఓకే గాయ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బిగులు ఉంటాను మరి. బాయ్. జై హింద్, జై భారత్.